హలో హోమీస్, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో టుడే ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కొంచెం స్పెషల్. ఆషాఢ మాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా బోనాల పండుగ కూడా దగ్గర పడడంతో ఇంకా ఇంటిని మొత్తం ఇంకా డీప్ క్లీన్ చేద్దామని అనిపించింది. ఇంకా మీ అందరికీ తెలుసు కదా, ఫెస్టివల్ అంటే నాట్ ఓన్లీ ఇంకా క్లాత్స్ ఇంకా ఫుడ్ ఐటమ్సే కాకుండా మన ఇల్లును కూడా చాలా నీట్గా పెట్టుకోవాలని అనిపిస్తుంది. ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయంటే ఫస్ట్ మన మైండ్లో వచ్చేది ఏంటి అంటే ఇంకా హౌస్ డీప్ క్లీనింగ్ అని. అందుకే ఇంకా నేను క్లీనింగ్ కిచెన్ నుండి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈ కబోర్డ్ లోపల మొత్తం అన్ని మ్యాట్స్ చేంజ్ చేసి ఇంకా వెజిల్స్ అన్నీ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ నీట్గా సర్దుకున్నాను. సో నాకు కొంచెం పాసిబుల్ అవ్వక నేను అది వీడియో షూట్ చేయలేదు. ఇంకా యాక్చువల్గా అయితే మా కిచెన్ చాలా అంటే చాలా డీప్ క్లీనింగ్ చేయించాము. దానికి ఫెస్టివల్ ఒక్కటే రీజన్ కాదు. సో మీరు నా షార్ట్ వీడియోలో చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మేము రీసెంట్గా పెస్ట్ కంట్రోల్ చేయించాము. సో కాక్రోచెస్ చాలా ఎక్కువ అవ్వడంతో వాటిని అసలు తట్టుకోలేక మేము ఇంకా లాస్ట్కి ఇంకా అర్బన్ క్లాప్ నుండి సర్వీస్ బుక్ చేసుకున్నాము. తర్వాత ఇంకా మాకు వేరే ఆప్షన్ అయితే లేదు. సో పక్కా మనం డీప్ క్లీన్ చేయించాలి. సో కిచెన్ మొత్తం అంతా డీప్ క్లీనింగ్ చేయించాము. నిజం చెప్పాలంటే ఆ పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేయించిన తర్వాత ఎంత రిలీఫ్ వచ్చిందంటే నాకు అసలు అది మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడ చూసినా కాక్రోచెస్ ఇట్లా కనిపించేవి. నాకు అసలు కిచెన్లోకి రావాలంటేనే అస్సలు రాబుద్ది అయ్యేది కాదు. ఏం కుక్ చేయాలన్నా కూడా చేయాలనిపించలేదు. కానీ గైస్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. అసలు మళ్ళీ ఒక్క కాక్రోచ్ కూడా మాకు కనిపించలేదు ఆ పెస్ట్ కంట్రోల్ తర్వాత. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మీలో ఎవరికైనా పెస్ట్ కంట్రోల్ సర్వీస్ డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నేను ఫుల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. ఇంకా కిచెన్ కబోర్డ్స్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అవసరం లేనివన్నీ పక్కకు పెట్టేసి ఓన్లీ మనకి ఏవైతే అవసరం ఉంటాయో అవే నీట్గా ఆర్గనైజ్ చేసుకున్న కిచెన్లో. నిజంగా అప్పుడప్పుడు ఇట్లా సర్దుకుంటే పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఆ తర్వాత సోఫాలు ఇంకా డస్ట్ ఇల్లంతా తుడవడం, ఇంకా చిన్న చిన్న కార్నర్స్ కూడా వదలకుండా మొత్తం క్లీన్ చేసుకున్నా. ఇంకా ఈ డోర్ మ్యాట్స్ అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను. క్వాలిటీ బాగుంది అండ్ చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చాయి. అవును, నాకు ఒక విషయం చెప్పండి. ఆషాఢ మాసం ఇంకా బోనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా. సో మీరు మీ ఇంటిని క్లీన్ చేయడం స్టార్ట్ చేశారా? అండ్ మీ ఇంట్లో ఏ పనితో మొదలు పెడతారో నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఇల్లు నీట్గా ఉండాలంటే నేను ఫాలో అయ్యే ఒక చిన్న రూల్ చెప్తాను. మనం ఏదైతే ఎక్కువగా యూజ్ చేస్తామో ఆ వస్తువులు మన చేతికి అందేలాగా పెట్టుకోవాలి ఏవైనా సరే. అండ్ తక్కువగా వాడే వాటి మాత్రం ఇట్లా 5 షెల్ఫ్లో పెట్టేస్తాను. రోజు వెతకాల్సిన పని ఉండదు. ఎందుకంటే చిన్నగా అనిపించినా ఇలా చేస్తే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ కిచెన్ క్యాబినెట్స్ అయినా ఇంకా వేరే ఏ క్యాబినెట్స్ అయినా సరే 3 to 4 monthsకి ఒకసారి ఇంకా పూర్తిగా ఎంటీ చేసి తుడిస్తే చాలా నీట్గా ఉంటాయి. అంటే ఏం ఇన్సెక్ట్స్ ఉన్నా సరే, డస్ట్ ఉన్నా సరే, ఇంకా చిన్న చిన్న మసాలా పొడి అట్లాంటివి ఏవైనా సరే ఇట్లా మొత్తం అవి పేరుకుపోతాయి కదా. సో అలా కాకుండా మనం ఒక 4 monthsకి ఒకసారి అవి నీట్గా డీప్ క్లీన్ చేసుకున్నాం అనుకో, మనకు అసలు ఇంత స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే అట్లా ఇయర్స్ పెట్టేస్తారు కదా. సో అలా చేయకుండా కొంచెం ఓపిక తెచ్చుకొని లేజినెస్ని వదిలేసి ఇట్లా చేసుకున్నాం అనుకో, మన కిచెన్ అండ్ మన ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. నేనైతే లాస్ట్ ఇయర్ నుంచి ఏమైనా వాడని వస్తువులు ఏమైనా ఉంటాయి కదా, అవైతే కంప్లీట్గా పక్కకు పెట్టేస్తా. అవసరం లేనివి ఇంట్లో ఎక్కువ ఉంటే కూడా ఇల్లు ఎంత పెద్దగైనా సరే చిన్నగా కనిపిస్తుంది. కొంచెం డీక్లటర్ చేస్తే ఇల్లు కూడా ఫ్రెష్గా కనిపిస్తుంది అండ్ మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా కమింగ్ టు ద బెడ్షీట్స్, ఇంకా ఈ బెడ్షీట్స్ మార్చడం మాత్రం చాలా మంచిది అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఈ బెడ్షీట్స్ మాత్రం నేను వీక్లీ 2 అయినా పక్కా చేస్తా. సో మా పాప చిన్నగా ఉన్నప్పుడైతే 3 చేసేదాన్ని. బట్ ఇప్పుడు నాకు అసలు కుదరట్లేదు. నేనైతే 2 times మాత్రం పక్కా చేస్తున్నా. ఇంతకుముందు నేనైతే ఇల్లు మొత్తం ఒకేసారి అంటే ఒకటే రోజు మొత్తం క్లీన్ చేద్దామని అనుకునేదాన్ని. ఇంకా లాస్ట్లో ఇంకా అలసిపోయి మధ్యలోనే ఆపేసేదాన్ని. బట్ ఇప్పుడు మాత్రం ఒక్కో రూమ్ ఒక్కో పని అన్నట్టు అలా చేస్తుంటా. నిజంగా స్ట్రెస్ కూడా ఉండదు, పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది.
ఆల్మోస్ట్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇంత పని చేసిన తర్వాత ఒక మంచి టీ అయినా లేదా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయినా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఇంకా పనులన్నీ అయిపోయాక ఫ్రెష్ అయ్యాను. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కొద్దిగా లేట్ అయింది. నేనైతే సింపుల్గా పెసరట్టు చేసుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే మనమైతే ఇంకా ఎక్కువ ఇట్లా పని చేసిన తర్వాత ఫ్యూ అవర్స్ తర్వాత మనం ఏ ఫుడ్ తిన్నా సరే దాని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతే. ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా ఇంటిని క్లీన్ చేయాలనే మోటివేషన్ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. ఈ బోనాల ఫెస్టివల్ మీరందరూ కూడా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. నేనైతే మా కిచెన్ కౌంటర్ టాప్ మేకోవర్ చేద్దామని అనుకుంటున్నాను. మేకోవర్ అంటే ఏదో పెద్ద పెద్ద ఐటమ్స్ అంటే కాస్ట్లీ ఐటమ్స్తో మాత్రం కాదు, ఇంకా అందరికీ నచ్చేలాగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్స్తో మాత్రమే నేను మా కిచెన్ కౌంటర్ టాప్ రీమేక్ చేద్దామని అనుకుంటున్నాను. మీ అందరికైతే అది తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. మీరు కూడా ఈ బోనాల పండుగకి మీ ఇల్లును క్లీన్ చేయడం స్టార్ట్ చేశారా? ఇంకా మీరు కూడా క్లీన్ చేసేటప్పుడు నాలాగే ఆలోచిస్తున్నారా? ఇంకా మీ దగ్గర ఏమైనా మంచి మంచి క్లీనింగ్ టిప్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. మనం అందరం కలిసి ఇట్లా ఒకరికొకరు కొత్త విషయాలు నేర్చుకుందాం. అండ్ ఈ వ్లాగ్ మీ అందరికీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. బై.